రాష్ట్ర వ్యాప్తంగా వినాయకుడి నిమజ్జన వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. 9 రోజుల పాటు లంబోదరుడి నామస్మరణతో పల్లెలు, పట్టణాలు మారుమ్రోగాయి. గణేష్ మండపాల వద్ద పూజలు, అన్నప్రసాదాలు, పలు ప్రత్యేక కార్యక్రమాలతో అట్టహాసంగా జరిగాయి. 9 రోజులు పూజలు చేసి నిర్వాహకులు వినాయకుడి నిమజ్జనాలకు సిద్ధమవుతున్నారు. అధికారులు నిమజ్జనాలకు చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు కావడంతో లంబోదరుడికి భక్తులు పూజలు ఘనంగా నిర్వహించి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ట్యాంక్బండ్ వద్ద వినాయకుడి నిమజ్జనాలు జోరుగా కొనసాగుతున్నాయి. కోఠీలో రామాయణం సెట్టింగ్తో ఏర్పాటు చేసిన గణనాథుడు విశేషంగా ఆకట్టుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా పరవేదలో యువసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. మన్నెగూడలో ఎప్లిస్ విల్లాస్ గణేష్ నిమజ్జన వేడుకను ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ లోని పలు ప్రాంతాలలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వినాయకుడికి పూజలు నిర్వహించారు. ఆయా మండపాలు ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సంబీపూర్లో ఎమ్మెల్సీ రాజు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు దర్శించుకున్నారు. సికింద్రాబాద్ హస్మత్పేట్ సరోవర్ అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన ముంబై గణనాథుడి శోభయాత్ర అట్టహాసంగా జరిగింది. పంజాబీ మహిళలు ప్రత్యేకంగా పంజాబీ బంగాళ స్టెప్పులు వేస్తూ ఉర్రూతలూగించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో గణనాథుడి ఊరేగింపు యాత్ర అంబరాన్నంటింది. కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక డప్పు వాయిద్యాల నడుమ మహిళలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలలోనూ నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జగణపయ్యను సాగనంపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి. డప్పు చప్పుళ్లు, భక్తుల నృత్యాలతో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలందరూ ఒకే విధమైన చీరలు ధరించి కోలాటమాడుతూ వినాయకుని పాటలకు నృత్యాలు చేస్తూ స్వామివారికి ఘనంగా వీడుకోలు పలికారు. శివవీధిలో శివయ్య యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో లంబోదరుడిని 12 లక్షలు విలువ చేసే నోట్లతో అలంకరించారు. నవరాత్రి ఉత్సవాలను ముగించుకుని దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా వినాయకుడిని నిర్వాహకులు భజనలతో ఊరేగింపుగా నిమజ్జనానికి తరలిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలో గణనాథుల నిమజ్జనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పలు గ్రామాలకు కేటాయించిన నిమజ్జన వేదికల వద్దనే నిమజ్జనాలు చేయాలని నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జనాలు చేసుకోవాలని సూచించారు. వినాయకుల శోభయాత్ర దృష్ట్యా నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి పలు మార్గాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో వినాయకుడి శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఎస్పీ అవినాష్ ఆధ్వర్యంలో సుమారు 650 మంది పోలీసులతో భారీ బందోబస్తు కొనసాగుతోంది.